ఆర్థిక లావాదేవీలు చేయాలంటే పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఈ పాన్ కార్డు సహాయంతో కూడా సైబర్ నేరగాళ్లు అనేక రకాల మోసాలకు పాల్పడుతూ ఉంటారు. ఆ మోసాలు ఏంటి, వాటిని మనం ఎలా నివారించాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు వారి స్వప్రయోజనాల కోసం ఇతరుల వివరాలను అక్రమంగా సేకరించడానికి ప్రయత్నిస్తారు. దీనికోసం స్కిమ్మింగ్, ఫిషింగ్ వంటి విభిన్న పద్ధతులను ఉపయోగిస్తారు. పేరు, పుట్టిన తేదీ, ఫోటో, పాన్ నెంబర్, సంతకం వంటి కీలకమైన సున్నితమైన సమాచారాన్ని రాబట్టుకొని కొత్తగా బ్యాంకులో ఖాతా తెరవడం, దాని నుంచి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహించడం చేస్తూ ఉంటారు. పాన్ కార్డు సహాయంతో రుణాలు తీసుకోవడం, క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవడం వంటి మోసాలు చేసి ఆ తర్వాత రుణం చెల్లించకుండా మనల్ని బాధ్యులని చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా హోటల్ గదులను, వాహనాలను అద్దెకు తీసుకునేటప్పుడు ఐడి ప్రూఫ్ కింద మన పాన్ కార్డును ఇచ్చి అక్రమాలకు పాల్పడుతూ ఉంటారు. పోలీసులు విచారణ జరిపినప్పుడు తొలుత ఐడీలను తనిఖీ చేస్తుంటారు కాబట్టి ఐడీలో ఉన్న వ్యక్తినే నిందితులుగా పరిగణిస్తారు. దీంతో ఏ తప్పు చేయకపోయినా కోర్టులు అంటూ తిరగాల్సి వస్తుంది. అయితే ఆర్థిక లావాదేవీలను, క్రెడిట్ స్కోర్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండడం ద్వారా ఎవరైనా మన పాన్ కార్డును దుర్వినియోగం చేస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. NSDL, భారత ఆదాయపు పన్ను శాఖ వంటి అధికారిక వెబ్సైట్లను సందర్శించడం ద్వారా పాన్ కార్డు చెల్లుబాటును ధృవీకరించవచ్చు. మనం ఈ మోసాల బారిన పడొద్దంటే పాన్ కార్డు వివరాలను ఎవరికీ ఇవ్వకూడదు. ప్రభుత్వ గుర్తింపు లేని అనధికార వెబ్సైట్లలో పాన్ వివరాలను నమోదు చేయకూడదు. పాన్ కార్డు ఫోటో కాపీలను, జిరాక్స్ కాపీలను భద్రంగా దాచిపెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయడం, షేర్ చేయడం వంటి తప్పులు చేయొద్దు. పలు ఆన్లైన్ పోర్టల్స్లో మీ పూర్తి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఈ వివరాలను ఉపయోగించి మీ పాన్ కార్డును తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ పాన్ కార్డుతో ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే 1930కు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ను కూడా సంప్రదించవచ్చు.